నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనుంది. నేడు కమిషన్ ముందు 7 సిఈ స్థాయి ఇంజనీర్లు విచారణకు హాజరు కానున్నారు. వీరితో పాటు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు విచారణకు హాజరు కానున్నారు. గత నెలలో 15 మందికి పైగా అధికారులను విచారించిన చంద్రఘోష్ కమిషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. ఇవాల్టి నుంచి మరో 25 మందిని విచారించనుంది. ఎన్డీఎస్ఏ పూణే రిపోర్ట్ కోసం కమిషన్ లేఖలు రాసింది. కమిషన్ అడిగిన లాయర్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. విచారణకు పిలిచిన ప్రతి ఒక్కరి నుంచి అఫిడవిట్ రూపంలో కమిషన్ వివరాలు తీసుకుంటుంది. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనుంది. నేడు కమిషన్ ముందు 7 సిఈ స్థాయి ఇంజనీర్లు విచారణకు హాజరు కానున్నారు. వీరితో పాటు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు విచారణకు హాజరు కానున్నారు. గత నెలలో 15 మందికి పైగా అధికారులను విచారించిన చంద్రఘోష్ కమిషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. ఇవాల్టి నుంచి మరో 25 మందిని విచారించనుంది. ఎన్డీఎస్ఏ పూణే రిపోర్ట్ కోసం కమిషన్ లేఖలు రాసింది. కమిషన్ అడిగిన లాయర్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. విచారణకు పిలిచిన ప్రతి ఒక్కరి నుంచి అఫిడవిట్ రూపంలో కమిషన్ వివరాలు తీసుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనుంది. నేడు కమిషన్ ముందు 7 సిఈ స్థాయి ఇంజనీర్లు విచారణకు హాజరు కానున్నారు. వీరితో పాటు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు విచారణకు హాజరు కానున్నారు. గత నెలలో 15 మందికి పైగా అధికారులను విచారించిన చంద్రఘోష్ కమిషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. ఇవాల్టి నుంచి మరో 25 మందిని విచారించనుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోసం కమిషన్ లేఖలు రాసింది. కమిషన్ అడిగిన లాయర్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. విచారణకు పిలిచిన ప్రతి ఒక్కరి నుంచి అఫిడవిట్ రూపంలో కమిషన్ వివరాలు తీసుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, చెప్పండి, ఇవాల్టి నుంచి జరగనున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు. ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి బహిరంగ విచారణ పట్టబోతుంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. మనం చూసాం, గత ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 1,00,00,000 కోట్లు వెచ్చించి నిర్మాణం చేసింది. కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఏకంగా పియర్స్ కుంగిపోవడము, దాని భవిష్యత్తే ఒక అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దానిపైన విచారణని ఆదేశించింది. అందులో భాగంగా చంద్రఘోష్ కమిషన్ ను నియమించింది. చంద్రఘోష్ కమిషన్ వెంటనే రంగంలో దిగి ఇప్పటికే విచారణ కొనసాగిస్తుంది. మొదటగా అధికారులతో సమావేశమైంది, గుత్తేదారులతో సమావేశమైంది, ఎవరైతే డిజైన్ రూపొందించారో వాళ్ళతో కూడా సమావేశమైంది, వాళ్ళందరినీ కూడా విచారణ చేసింది. మరొక వైపు ఎన్డీఎస్ఏ కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా విచారణ జరిపింది. వారు కూడా ఒక రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేశారు. ఇటు చంద్రఘోష్ కమిషన్ కూడా విచారణ జరుపుతుంది. ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఆ ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో, అధికారులతో కావచ్చు, గుత్తేదారులతో కావచ్చు, కాంట్రాక్టర్లతో కావచ్చు, దాంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా సమావేశమై విచారణ జరుపుతుంది. వారికి ముందుగా సమాచారం కూడా లేఖలు రాయడము, విచారణకు రమ్మని కోరడము, వచ్చిన తర్వాత వారు ఇచ్చేటువంటి సమాచారాన్ని రికార్డు చేయడంతో పాటుగా వారు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ కోరుతా ఉంది. అయితే ఇప్పటికే 2 దఫాలుగా విచారణ పూర్తి చేసినటువంటి చంద్రఘోష్ కమిషన్ తిరిగి ఈ రోజు నుంచి బహిరంగ విచారణను చేపడతా ఉంది. బీఆర్కే భవన్ లో ఈ విచారణ కొనసాగుతా ఉంది. ఈ రోజు ఈ విచారణకి దాదాపుగా 7 సిఈ స్థాయి ఇంజనీర్లు హాజరు కాబోతా ఉన్నారు విచారణకి. వారు కూడా ఈ ప్రాజెక్టుతో వారికి ఉన్నటువంటి
సమాచారాన్ని ప్రాజెక్టుపై తమకున్నటువంటి సమాచారాన్ని అందించబోతా ఉన్నారు. సో ఈ విచారణ అంతా కూడా, ఈ బహిరంగ విచారణ కూడా పూర్తయిన తర్వాత చంద్రబోస్ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయబోతా ఉంది. సో ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక, అదేవిధంగా NDSA ఇచ్చినటువంటి రిపోర్ట్ల అన్నింటి ఆధారంగానే ప్రభుత్వము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఇప్పటికే 3 పియర్స్, 7వ బ్లాక్ లో 3 పియర్స్ కుంగిపోయినటువంటి నేపథ్యంలో, పిల్లర్లు కుంగినటువంటి నేపథ్యంలో మిగతా డ్యాము నిర్మాణంపై కూడా, దాని భద్రతపై కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉంది. సో ఆ 3 పియర్స్ ని నిజంగా బాగు చేస్తే బాగైపోతాయా, మిగతా వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, సో వాటిని సవరించవచ్చా, లేదనంటే మిగతా వాటి అన్నింటినీ కూడా మళ్ళీ తొలగించి చేయాల్సి ఉంటుందా అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక వచ్చిన తర్వాతనే దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. అందులో భాగంగానైతే ఈ విచారణను వేగవంతంగా చేపిస్తా ఉంది. కమిటీ కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత, ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత దీనిపైన ఒక నివేదిక సమగ్రంగా వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈ రోజు బహిరంగ విచారణ సాగుతా ఉంది. ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ దీంతో సంబంధం ఉన్నటువంటి గత ప్రభుత్వంలోని పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కి, హరీష్ రావు వంటి నేతలకి అనేటువంటి ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది. సో ఈ రోజు ఈ CEల విచారణ పూర్తయిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చేటువంటి అంశం మీద పరిశీలిస్తామని చెప్పి కమిషన్ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.